ఇలాంటి ఫేక్ కాగితాలతో తప్పించుకోలేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇజ్రాయెల్ సాంకేతికతతో తన ఫోన్ను చంద్రబాబు ట్యాప్ చేయించారని, అందుకు తగిన ఆధారాలను కూడా న్యాయస్థానానికి చూపించానని అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏవో కాగితాలను చూపిస్తున్నారు. హోంమంత్రి కూడా ఇవే ఆరోపణలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై చేశారు. ఇక ఎలాంటి అబద్ధాలనైనా మొహమాటం లేకుండా చెప్పగలిగే విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీని తెప్పించుకునే ప్రయత్నం చేసిందని, ఇది వికీలీక్స్ చెప్పిందని అంటున్నారు. వికీలీక్స్, పనామా పేపర్స్, బహమాస్ పేపర్స్, పారడైజ్ పేపర్స్ ఇలాంటివన్నీ లీక్ చేసింది, ఇన్వెస్టిగేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల అక్రమ సంపాదన, హవాలా కేసులు. వీళ్లు సృష్టించిన షెల్ కంపెనీలు, సూట్ కేసు సంస్థలపైనే అన్న విషయం విజయసాయిరెడ్డి మర్చిపోయినట్టున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోనును తెలుగుదేశం ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది అంటూ గత ఎన్నికల ముందు హైకోర్టుకు వెళ్లారు. మరి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అవి కోర్టుకు చూపించాలి కదా. ఆధారాలు చూపించలేక ఈ కేసును విత్డ్రా చేసుకుని జనవరి 2020 నాటికి అధికారంలో ఉన్నది ఎవరు? వారే కదా. అంతేకాదు, మరో నేత వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఆయన కూడా ఆధారాలు చూపించలేక డిసెంబర్ 2019లో కేసును విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా వైసీపీ ప్రభుత్వమే కదా. అంతేకాదు, మరో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఆయన కూడా ఆధారాలు చూపించలేక డిసెంబర్ 2019లో కేసును విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది కూడా వైసీపీ ప్రభుత్వమే కదా. ఫోన్ ట్యాప్ చేసిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకంటే అవేవి నిజం కాదు కాబట్టి. అప్పుడు కోర్టుకు చూపించలేని ఆధారాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? సజ్జల రామకృష్ణారెడ్డి చూపిస్తున్న ఇలాంటి ఫేక్ కాగితాలను ఎవరైనా క్రియేట్ చేయవచ్చు. వీటిని పట్టుకుని ఆరోపణలు చేయడం ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే. ప్రజలెవరూ వీటిని నమ్మే స్థితిలో లేరు.